మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 920. వసు రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి విరాస్ కూడా రూమ్లో నుండి బయటకు వస్తాడు. వసు హాల్లోకి వెళ్ళి అక్కడి నుండి డైరెక్ట్గా పూజా మందిరంలోకి వెళ్ళడం పైనుండి విరాస్ చూస్తూ ఉంటాడు. ఇంకా వసు మళ్ళీ మెయిన్ డోర్ నుండి గార్డెన్లోకి వెళ్ళడం విరాస్కి అర్థమవుతుంటే వసు పువ్వుల కోసం గార్డెన్లోకి వెళ్తుంది అని తెలుస్తుంది. ఇంతలో రామ్మూర్తికి పెట్టిన మనుషుల దగ్గర నుండి కాల్ వస్తుంది విరాస్కి. విరాస్ ఫోన్ అటెండ్ చేసి చెప్పు అని అంటుంటే, సార్ మీరు చెప్పినట్టే ఆ రామ్మూర్తిని డార్క్ రూమ్లో బంధించాము, మరి ఫుడ్ సంగతి మీరేమీ చెప్పలేదు కదా అని అతను అడుగుతుంటే, వాడికి 2 డేస్కి ఒకసారి మాత్రమే ఫుడ్ పెట్టండి, అది కూడా చిల్లీ పౌడర్ వేసి పెట్టండి, వాటర్ కూడా చిన్న బాటిల్తో ఇవ్వండి, వాడు ఏం అడిగినా ఇంకివ్వకండి, నేను వచ్చిన తర్వాత అప్పుడు వాడి సంగతి చూస్తాను, నేను ఇప్పుడప్పుడే వాడి దగ్గరికి రాను, ఇంకా టైం ఉంది, వాడికి నరకం అంటే ఏంటో తెలియాలి, అర్థమైందా అని విరాస్ సీరియస్గా చెప్పేసరికి, ఎస్ సార్ మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి అతని ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా విరాస్ అక్కడి నుండి గార్డెన్లోకి వెళతాడు. వసు పువ్వులను కోస్తూ ఆ పువ్వులతో మాట్లాడుతూ ఉంటే విరాస్ వసుని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు. మ్యారేజ్ అయిన తర్వాత వసు ఫేస్ అనేది ఇంకా కలగా కనిపిస్తుంటే, అందులోనూ వసు జడ వేసుకుని పువ్వులను పెట్టుకుని మహాలక్ష్మిలాగా తన కళ్ళకి కనిపిస్తుంటే విరాస్ అలాగే వసు వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో వసు పువ్వులను కొయ్యడానికి పైకి ఎగురుతూ ఉండటం చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా వసు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వసుని ఎత్తుకుంటాడు. వసు షాక్గా కిందకి చూడగానే విరాస్ తనని ఎత్తుకొని ఉండటం చూసి ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది. వసు తనని చూడగానే విరాస్ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు. అబ్బో వీటికి మాత్రం తక్కువేమీ లేదు, అయినా నాకు నువ్వు దూరంగా ఉండలేవు బావా అని వసు చిన్నగా నవ్వుకుంటూ పువ్వులని కోస్తూ ఉంటుంది. అయితే వసు పువ్వులని కోస్తూ ఉండడం చూసి విరాస్ మళ్ళీ తన ఫేస్ని వసు వైపుకి తిప్పుతాడు. వసు నడమనేది విరాస్ ఫేస్కి ఎదురుగా ఉండటం వలన విరాస్ కళ్ళు ఆటోమేటిక్గా అటువైపుకి తిరుగుతాయి. తన కళ్ళకి వసు ఉదరభాగం కనువిందు చేస్తుంటే విరాస్ చూపు అక్కడి నుండి కొంచెం పైకి వెళ్తుంటే వెంటనే తన కళ్ళని కిందకి దించేసి, బాబాయ్ రాక్షసి ఇంకా ఎంతసేపు కోస్తుంది, పూజ చేసుకోవడానికి వెళ్తుంది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే అని విరాస్ ఒకసారి నడుము వైపు చూసి ఇంకా తన చూపుని పక్కకి తిప్పేస్తాడు. పాపకి అవేమీ తెలియదు కాబట్టి చక్కగా పువ్వులని 10 నిమిషాలు కోసి తర్వాత విరాస్ వైపు చూస్తూ అయిపోయింది బావా అని చిన్నగా నవ్వుతుంది. ఇప్పటి వరకు నాకు టార్చర్ చూపించి ఇప్పుడు అయిపోయిందంట అని విరాస్ మనసులో అనుకుంటూ వసుని నెమ్మదిగా కిందకి దించుతాడు. థ్యాంక్ యూ బావా అని వసు అక్కడి నుండి ప్యాలెస్ లోపల వైపుకి నడుస్తుంది. ఇంకా వసు పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడికి పువ్వులని పెట్టి దీపారాధన చేస్తుంది. తర్వాత పూజా మందిరం నుండి బయటకు వచ్చి చూసేసరికి విరాస్ కనిపించడు. సరిపోయింది, మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయాడా, చా ఈ మనిషి ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదని వసు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మళ్ళీ విరాస్ ల్యాప్టాప్తో కూర్చోవడం చూసి వసుకి చాలా కోపం వస్తుంది. ఒకసారి టైం చూస్తుంది, అప్పటికే టైం 10 దాటడంతో నేను చేసేది ఏముంది, చివరికి కిచెన్లోకి కూడా అడుగు పెట్టనివ్వడం లేదు రాక్షసుడు, ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా ప్రతిసారి అదే జరుగుతుందా ఏంటి, కిచెన్లోకి కూడా వెళ్ళనివ్వకుండా సుశీల ఆంటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, పైగా సుశీల ఆంటీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వసు కిచెన్లోకి అడుగు పెట్టగానే వెంటనే నాకు చెప్పండి ఆంటీ అని, ఇంకా ఆమె నేను కిచెన్లోకి వెళ్ళడం ఆలస్యం వెంటనే తన దగ్గరున్న ఫోన్ తీసుకుని ఈ బావకి ఫోన్ చేసేస్తుంది. చివరికి నా ఫ్రీడమ్ అంతా పోగొట్టేస్తున్నాడు అని వసు నోట్లో గొనుక్కుంటూ విరాస్ వైపు చూస్తుంటే విరాస్ తన వర్క్ తను చేసుకోవడం చూసి ఇంకా చేసేది ఏముంది, పడుకోవడం తప్ప, పడుకోవసు ఇక నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని వసు గట్టిగా అంటూ వెంటనే బెడ్కి బోర్లా పడుకుంటుంది.
వసు మాటకి విరాజ్ చిన్నగా తనలో తనే నవ్వుకుంటాడు. 5 మినిట్స్ తర్వాత విరాజ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టగానే వసు సైడ్ నుండి విరాజ్ని చూస్తూ ఉంటుంది. ఇదేంటి ల్యాప్టాప్ క్లోజ్ చేసేసారు అయ్యగారు, ఇంకేం చేయడానికి వెళ్తున్నారు అని వసు అనుకుంటూ ఉండగా విరాజ్ వెళ్ళి డోర్ లాక్ చేయగానే వసు కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవిగా అవుతాయి. విరాజ్ డోర్ లాక్ చేసి ఇంకా విండో కర్టెన్స్ అన్ని క్లోజ్ చేస్తుంటే వసుకి విరాజ్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. రూమ్లో లైట్ ఉండటం వలన బ్రైట్గా కనిపిస్తుంది, కానీ లైట్ తీసేస్తే రూమ్ మొత్తం డార్క్ అయిపోతుంది అని వసుకి అర్థమవుతుంది. ఇదేంటి బావా, ఎందుకు రూమ్ మొత్తం డార్క్గా చేస్తున్నాడు అని వసు అలాగే విరాజ్ని చూస్తూ ఉంటుంది. విరాజ్ రూమ్లో లైట్ కూడా ఆఫ్ చేయగానే వసుకి భయం వేసి ఒక్కసారిగా లేచి కూర్చుని బావా ఎందుకు రూమ్స్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసావు అని కంగారుగా అంటుంటే విరాజ్ పక్కనే ఉన్న రిమోట్ తీసుకుని బటన్ ప్రెస్ చేయగానే సీలింగ్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. వసు షాక్గా పైకి చూసేసరికి సీలింగ్ మొత్తం చాలా కలర్ఫుల్ లైట్స్తో ఉండడం చూసి వసు ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది. ఇంతలో విరాజ్ ఏసీ టెంపరేచర్ మొత్తం తగ్గించగానే వసుకి నెమ్మదిగా చలి పెట్టడం మొదలవుతుంది. బాబోయ్, ఏం చేస్తున్నాడు ఈ బావా, ఏమీ అర్థం కావడం లేదు. ఆయన ఈ రూము ఇంత అందంగా ఉంటుందా, ఇప్పటి వరకు నేను చూడలేదే అని వసు బెడ్పై మళ్ళీ బోర్లా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన నెలవంక లాంటి నడుము మడతల్లో తగిలిన పెదవుల స్పర్శకి వసు శరీరం ఒక్కసారిగా చిన్న జర్కిస్తుంది. ఒక పక్క చాలా చలిగా అనిపిస్తుంటే మరోపక్క విరాజ్ పెదవులు ఇంకా తన నడుము మడతల్లో అలాగే ఉండడం గమనించిన వసుకి చిన్నగా అలజడి మొదలవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విరాజ్ పెదవుల ప్రయాణం అనేది అక్కడి నుండి నెమ్మదిగా పైకి వస్తూ వీపుపై చిన్నగా తడి ముద్దులను అద్దుతూ ఉంటే అమ్మో, మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా అని వసు మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. విరాజ్ వసు పక్కనే పడుకుని వసుని తన వైపుకి తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పటి వరకు చాలా చలిగా ఉన్న వసుకి విరాజ్ స్పర్శ కొంచెం వేడిగా అనిపిస్తుంటే తనకి తెలియకుండానే విరాజ్ కౌగిలిలో బందీగా మారిపోతుంది. విరాజ్ చిన్నగా నవ్వుకుంటూ బ్లాంకెట్ తీసి ఇద్దరికి కలిపి కప్పి వసు చుట్టూ గట్టిగా తన చేతులని బిగిస్తాడు. అప్పటి వరకు టెన్షన్ పడిన వసుకి విరాజ్ కౌగిలి ప్రశాంతతనిస్తుంటే ఇంక వసు కళ్ళు మూసుకుని పడుకుంటుంది. విరాజ్ చిన్నగా నవ్వుకుంటూ వసు నుదిటిపై ముద్దు పెట్టుకుని రాక్షసి, కొంచెం పట్టించుకోలేదు అంతే, ఎంత రచ్చ చేస్తుందో, ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో నన్ను మనసులో అని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వసుని తనలోకి అదుముకుంటూ విరాజ్ కూడా కళ్ళు మూసుకుంటాడు. ఎందుకంటే తను నైట్ అంతా పడుకోలేదు కాబట్టి. కొన్ని క్షణాల్లో ఇద్దరు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా 2 అవర్స్ తర్వాత వసుకి మెలకువ వస్తుంది. తను విరాజ్ కౌగిలిలో అలాగే ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా తనపై ఉన్న బ్లాంకెట్ తీయగానే ఏసీ గాలి చల్లగా తగులుతుంటే వెంటనే బ్లాంకెట్ని తన ఫేస్ పై నుండి కప్పుకుని వామ్మో, ఇంత చల్లగా ఉందేంటి, రూమ్ అంతా ఇంత కూల్ అయిపోయిందేంటి అని కంగారుగా అనుకుంటూ ఇంకా తన చేతితో పక్కనే ఉన్న టేబుల్ పైన ఉన్న ఏసీ రిమోట్ తీసి వెంటనే ఏసీని ఆఫ్ చేసేస్తుంది. అలా ఒక 10 మినిట్స్ తర్వాత నెమ్మదిగా బ్లాంకెట్ తీసి విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ గాఢ నిద్రలో ఉండటం చూసి నాకు తెలుసు బావా, నువ్వు నాకు అస్సలు దూరంగా ఉండలేవు. నువ్వు మాట్లాడకపోయినా ఇలా నాకు దగ్గరగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు నన్ను అస్సలు బాధ పెట్టలేవు తెలుసా అని విరాజ్ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా బెడ్ పై నుండి లేచి టైం చూస్తుంది. అప్పుడు వసుకి గుర్తుకు వస్తుంది తను ఈరోజు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయిందని. అమ్మో, ఇంకేమన్నా ఉందా, మార్నింగ్ వైష్ణవి అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి బావకి గుర్తులేదు. ఇప్పుడు కానీ ఆ టాబ్లెట్స్ నేను వేసుకోలేదని తెలిసిందో ఇంకా నా పని అయిపోయినట్టే. ఇంతకీ ఆ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టాను అని వసు అనుకుంటూ పక్కనే ఉన్న కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది.
నిన్న నైటు వైష్ణవి అక్క వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళే కంగారులో టాబ్లెట్స్ తీసి ఇక్కడే ఎక్కడో కబోర్డ్స్లో పెట్టేశాను. ఈ విషయం బావకి తెలిస్తే అమ్మో ఇంకేం లేదు, త్వరగా ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయో చూసి వేసుకోవాలి అని వసు అక్కడున్న కబోర్డ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక కబోర్డ్లో తన టాబ్లెట్స్ కనిపించగానే అమ్మయ్య ఇక్కడే ఉన్నాయి కదా అని ఆ టాబ్లెట్స్ తీయగానే దాని కింద ఉన్న ఫైల్ ఏంటో వసుకి అర్థం కాదు. ఇదేంటి, దీనిపై నా పేరు రాస్తుంది అని వసు కబోర్డ్లో నుండి ఆ ఫైలు తన చేతిలోకి తీసుకుని చూడగానే అది హాస్పిటల్ రిపోర్ట్స్ అని అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ ఏంటి అని వసు మనసులో అనుకుంటూ ఒకసారి విరాస్ వైపు చూసి అక్కడి నుండి దానికి కనెక్టెడ్గా ఉన్న వేరొక రూమ్లోకి వెళ్ళి రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది వసుకి అవి రీసెంట్గా విరాస్ తనని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళిన రిపోర్ట్స్ అని. మర్చిపోయాను, ఆ రోజు స్కానింగ్ అవన్నీ తీశారు కదా, అయినా ఇందులో ఏమీ లేదు అని బావ చెప్పాడు కదా అని వసు రిపోర్ట్స్ ఓపెన్ చేసి వాటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వసు చూపు లాస్ట్గా ఉన్న పేజ్పై పడుతుంది. ఇదేంటి, ఇక్కడ ఏదో మెన్షన్ చేశారు అని వసు అనుకుంటూ ఆ రిపోర్ట్ మొత్తం చదువుతుంది. వసుకి ఏమీ అర్థం కాదు, కానీ సంథింగ్ తనకి ఏదో ప్రాబ్లం ఉంది అని వసుకి అర్థమవుతుంటే వెంటనే వసు తన మొబైల్ తీసుకుని వీటి గురించి నాకెవరు చెప్తారు, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది అని వెంటనే సెర్చ్ చేస్తుంది. గూగుల్లో సెర్చ్ చేయగానే తనకున్న హెల్త్ ప్రాబ్లం వసుకి అర్థం అవ్వగానే ఒక క్షణం షాక్ అవుతుంది. తనకి చాలా కంగారుగా అనిపిస్తుంది. వెంటనే వసుకి ఆ రోజు విరాస్ గైనకాలజిస్ట్ నెంబర్ తీసుకోవడం గుర్తుకొచ్చి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి విరాస్ మొబైల్ తీసుకుని లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న గైనకాలజిస్ట్ నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకుని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్ కాల్ అటెండ్ చేయగానే హలో డాక్టర్, నా పేరు వసుధార, 20 days బ్యాక్ మేము మీ హాస్పిటల్కి వచ్చాము అని వసు చెప్పగానే గుర్తుంది మిస్ వస్తారా, చెప్పండి ఎందుకు కాల్ చేశారు, మీ హస్బెండ్ విరాసే కదా అని అనగానే అవును డాక్టర్, అది చిన్న డౌటు అందుకే కాల్ చేశాను అని చెప్పి వసు రిపోర్ట్స్లో చూసింది అడగగానే ఆ రోజే మీ హస్బెండ్కి చెప్పాను కదా వస్తారా, ఆయన నీకున్న ప్రాబ్లం ఏమీ లేదు, అది చాలా చిన్నది, ఒక 1 month నువ్వు మెడిసిన్ యూజ్ చేస్తే ఆ బబుల్స్ అనేవి లోపల కరిగిపోతాయి, కానీ ఈ 1 month నువ్వు మీ హస్బెండ్కి దూరంగా ఉండాలి, అది కూడా ఆ రోజు మీ హస్బెండ్కి చెప్పాను కదా ఈ 1 month నీకు దూరంగా ఉండమని, ఒకవేళ దగ్గరైతే కనుక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను, అలాగే ఒకవేళ మీ ఇద్దరు దగ్గరైతే నీకు పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను, మీ హస్బెండ్ నీకు చెప్పలేదా అని డాక్టర్ అంటుంటే అప్పటికే వసు కళ్ళలో కన్నీళ్లు చేరుతాయి. నేను మీతో తర్వాత మాట్లాడతానని చెప్పి వసు ఫోన్ కట్ చేస్తుంది. వసుకి ఫస్ట్ నైట్ రోజు జరిగింది గుర్తుకొస్తుంది. విరాస్ తనతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం, లాస్ట్ మినిట్లో తన దగ్గర నుండి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోవడం అన్నీ గుర్తుకు రాగానే వసు కళ్ళలో అస్సలు కన్నీళ్ళాగవు. అంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నువ్వు నాకు దూరంగా ఉంటున్నావా బావా, అందుకేనా ఎప్పటికప్పుడు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇవన్నీ నాకు తెలియదు కదా, అందుకే ఫస్ట్ నైట్ రోజు కూడా నేను నిన్ను కావాలని రెచ్చగొట్టాను, ఆ రోజు నువ్వు నార్మల్గానే ఉన్నావు, అప్పటికి చెప్తూనే ఉన్నావు నన్ను పడుకోమని, ఆ రోజు నేనే నిన్ను ఏడిపించాలని నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో అర్థం కాక అదంతా చేశాను, ఆ రోజు నువ్వు నీ ఫీలింగ్స్ని ఎంతలా కంట్రోల్ చేసుకున్నావో నేను చూశాను, ఐఎమ్ రియల్లీ సారీ బావా, నిజంగా నాకు ఇవేమీ తెలీదు, కానీ నువ్వు చాలా గ్రేట్ బావా, నిజం నాకు తెలిస్తే నేను ఎక్కడ బాధపడతానేమోనని నువ్వు భయపడి నిజాన్ని నాకు చెప్పకుండా దాచేశావు, ఆ టాబ్లెట్స్ గురించి అడిగితే పెయిన్ తగ్గడానికని చెప్పావు, కానీ నాకున్న హెల్త్ ప్రాబ్లం చెప్పకుండా దాచేశావు, నిజంగా నీలాంటి హస్బెండ్ నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం, నీలాగా ఎవరు ఉండగలరు బావా, నువ్వు నా కోసం ఎంతలా నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నావో నాకు అర్థమవుతుంది, అందుకేనా నువ్వు నాకు దూరంగా ఉంటుంది, ఈరోజు కూడా నేను నిన్ను బాధ పెట్టాను కదా, ఐఎమ్ సారీ అని వసు తన కన్నీళ్ళని తుడుచుకొని ఒకసారి రిపోర్ట్స్ వైపు చూస్తుంది. అప్పటికే వసు కన్నీళ్ళు రిపోర్ట్స్ మొత్తాన్ని తడిపేస్తాయి.
డాక్టర్ పాప నీకు రేపు ఉంటుంది మా విరాజ్ బాబు చేతులు. స్టోరీలో అంతా ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.